మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కొమరం భీం జిల్లాలోని వివాదాస్పద సరిహద్దు గ్రామాల నాయకులు కలిశారు. తమ భూములకు ఏ రాష్ట్రంలో పట్టాలు ఇస్తే ఆ రాష్ట్రంలో కొనసాగుతామని గ్రామస్తులు తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్రలో కొమరం భీం జిల్లా కెరమెరి మండలంలోని 15 గ్రామాల ప్రజలు కొనసాగుతున్నారు. महाराष्ट्र నుంచి కళ్యాణ లక్ష్మి లేదు ఇది సార్ మొత్తం ఇప్పుడు మరి అక్కడ విలేజ్ పక్కన ఊర్లో పోతే సగం మంది తీసుకున్నారు, సగం మంది మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కొమరం భీం జిల్లాలోని వివాదాస్పద సరిహద్దు గ్రామాల నాయకులు కలిశారు. తమ భూములకు ఏ రాష్ట్రంలో పట్టాలు ఇస్తే ఆ రాష్ట్రంలో కొనసాగుతామని గ్రామస్తులు తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్రలో కొమరం భీం జిల్లా కెరమెరి మండలంలోని 15 గ్రామాల ప్రజలు కొనసాగుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, లక్ష్మి గారు, ఈ సరిహద్దు గ్రామాలు ఉన్నాయో ఇటు కొమరం భీం జిల్లా కెరమెరి మండలంలోకి వస్తాయి, అటు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జీవిత తాలూకాలో ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు అటు 2 రాష్ట్రాల్లో కొనసాగుతున్నారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వీరికి వర్తిస్తా ఉన్నాయి. 2 ఓట్లను వినియోగించుకుంటారు. అటు మహారాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్ కి సంబంధించి జరిగే ఎన్నికల్లో, ఇటు తెలంగాణ జరిగే పార్లమెంటు అసెంబ్లీలకు జరిగే ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించి కూడా 2 ప్రజాపతులు ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం సర్వ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఓటు హక్కు ఏదో ఒక చోటనే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ దీర్ఘకాలికంగా తాము ఎదుర్కొంటున్న భూ సమస్యను ఎవరైతే పరిష్కరిస్తారో ఆ రాష్ట్రంలోనే ఉంటాము అని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. ఇటీవల సర్వ్ కోసం అక్కడికి గ్రామాలకు వెళ్లిన సిబ్బందికి ఏదైతే బీఎల్ఎల్ కావచ్చు, ఇతర అధికారులకు కానీ వారు సహాయ నిరాకరణ చేశారు. మాకు ఎన్యూమరెంట్ ఫామ్స్ వద్దు, తమ సమస్య పరిష్కరించిన తర్వాతే తాము ఓటు హక్కు ఎక్కడ ఉంచుకోవాలో డిసైడ్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే గత 3-4 రోజుల నుంచి కొనసాగుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తమ సమస్య విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతోనే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ని కలవాల్సి వచ్చిందని చెప్పి అక్కడ నాయకులు చెప్తా ఉన్నారు. ఏదైతే దీర్ఘకాలికంగా తాము ఎదుర్కొంటున్న భూ సమస్య పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అక్కడి ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా తమకు ఎలాంటి సహకారం అందించలేదు. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారంతోనే తాము ఫడ్నవీస్ ని కలిసాం. ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. కాబట్టి తాము మహారాష్ట్రలో ఉండేందుకు మొగ్గు చూపుతున్నట్టు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అక్కడ గ్రామాల్లో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓ వర్గం మహారాష్ట్రలో ఉండేందుకు మొగ్గు చూపుతుండగా మరో వర్గం తెలంగాణలో కొనసాగుతున్నామని చెప్తోంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీ దుర్గా, థ్యాంక్ యూ మాంతయ్య.